ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। అఖిల భారత నేషనల్ స్టూడెంట్ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్లలో శక్తి మార్చ్ కార్యక్రమం చేపట్టారు। విద్యార్థులు భారీగా తరలివచ్చి ఇట్టి ర్యాలీలో పాల్గొన్నారు। అఖిల భారత ఎన్ఎస్సిఐ పిలుపు మేరకు ఈ రోజు సిరిసిల్ల జిల్లా ఎన్ఎస్సిఐ ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు శక్తి మార్చ్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ చేపట్టారు। ఇందిరాగాంధీ చిత్రపటాలను చేతపట్టుకుని ర్యాలీ నిర్వహించారు। అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించారు। తదనంతరం కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకోవడానికి నిరసిస్తూ మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు। ఈ సందర్భంగా పిసిసి కార్యవర్గ సభ్యులు సంగీతం శ్రీనివాస్ మరియు ఎన్ఎస్సిఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రిషిత్ రావు మాట్లాడుతూ భారతదేశ ఉక్కు మహిళ శ్రీమతి సోనియా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో పాకిస్తాన్ తో పోరాడి పాకిస్తాన్ ఆర్మీ ఇండియా కాళ్ల వద్దకు వచ్చేలా చేశారని గుర్తు చేశారు। అప్పుడు అమెరికా మధ్యవర్తిత్వం వహించి యుద్ధం ఆపాలని చెప్పినప్పటికీ ఇందిరాగాంధీ ఎవరికి తగలకుండా యుద్ధం కొనసాగించాలని అన్నారు। ప్రస్తుతం మోడీ రాజకీయ లబ్ధి కోసం పాకిస్తాన్ తో యుద్ధం చేస్తూ వారికి అనుకూలంగా ఉన్నప్పుడు యుద్ధాన్ని ముగిస్తున్నారని అన్నారు। ఇందిరాగాంధీ అడుగుజాడల్లో నేటి యువత ముందుండాలని వారు పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ నాయకులు పవన్, సాయి ప్రసాద్, దామోదర్, భాను, సంగీతం శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు। అఖిల భారత నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర ఎన్ఎస్యుఐ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శక్తి మార్చ్ అనేటువంటి కార్యక్రమం తీసుకొని ఈరోజు ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది। ఈ ర్యాలీకి తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్ఏ ఉపాధ్యక్షులు రిషిత్ కుమార్ రావు గారు, అలాగే పవన్ గారు, జిల్లా అధ్యక్షులు సాయి గారు, గొప్ప దామోదర్ గారు, శ్రీనాథ్ గారు, భాను, ఇతరత్ర రాష్ట్ర స్థాయి ఎన్ఎస్ఏ నాయకులు మరియు జిల్లా స్థాయి ఎన్ఎస్ఏ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులందరూ కూడా కలిసి ఈ యొక్క శక్తి మార్చ్ ర్యాలీని నిర్వహించడం జరిగింది। దీని యొక్క ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఆనాడు భారతదేశ ప్రధానిగా ఉండి ఉక్కు మహిళగా పేరొందినటువంటి అలీనా దేశాలకు అధ్యక్షురాలిగా ఉన్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో వారు చూపుతున్నటువంటి పోరాట పటిమ కానీ వారు చూపినటువంటి ధైర్యంగా వారిని ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని ఒక్కసారి గుర్తు చేయాలి। ఇదే అమెరికా గడ్డ మీద ఉండి అమెరికా వారు యుద్ధాన్ని విరమించాలని చెప్పినా కూడా అక్కడ అదే స్టేజ్ మీద నోవాలు చెప్పి పాకిస్తాన్ను మట్టి కనిపించి మొత్తం సైన్యాధిపతితో సహా సైన్యమంతా భారతదేశ సైన్యాధిపతికి లొంగినటువంటి పరిస్థితిని ఆ రోజు ఇందిరాగాంధీ గారు తీసుకున్నటువంటి చొరవతోనే పాకిస్తాన్ మళ్ళొకసారి ఇటు కలిపి చూడకుండా తీసుకున్నటువంటి పరిస్థితులు। అలాగే భారతదేశం అంటే ఈరోజు ఈ దేశంలోనే ప్రపంచంలోనే మనం యుద్ధ ప్రముఖలో 4వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి। ఇలా ఏదో 38-40 స్థానంలో ఉన్నటువంటి పాకిస్తాన్ మట్టి కనుక్కుని ఒక చిన్న విషయం, కానీ మీరు రాజకీయ లబ్ధి కోసం ఈరోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఈరోజు కేంద్రంలో పాలిస్తున్నటువంటి బీజేపీ నాయకులు వారి యొక్క లబ్ధి కోసం ఇలా యుద్ధ ప్రమాణికలు చేసుకుంటూ గడుపుతూ ప్రజలందరినీ కూడా మోసం చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు। కానీ భారతదేశ విజయమే ఒక ఉద్దేశంగా ఒక సంకల్పంగా తీసుకొని ఆ రోజు పాకిస్తాన్ మట్టి కనిపించి మళ్ళొకసారి ఇటు వైపు చూడకుండా ఆ రోజు బంగ్లాదేశంతో యుద్ధం చేసినటువంటి సమయంలో కానీ ఆ తర్వాత 71లో యుద్ధం చేసినటువంటి పరిస్థితుల్లో కానీ పాకిస్తాన్ తోక ముడిచి భారతదేశం అంటేనే గర్జమైనటువంటి పరిస్థితిలో కనిపించినటువంటి వీరనారి ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ వారి అడుగుజాడల్లో యువకులంతా కూడా వారి బాటలో నడవాలని ఈ యొక్క స్ఫూర్తిని ప్రజలలో తెలిపాలనేటువంటి ఉద్దేశం ఉద్దేశమే ఈ యొక్క ర్యాలీ యొక్క ఉద్దేశం। ఈ ర్యాలీకి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా మరొకసారి శుభావందనాలు, వీరాభివందనాలు తెలియజేస్తాం। జోహార్। ఏదైతే ఎన్ఎస్యుఐ ఆల్ ఇండియా కాల్ మేరకు శక్తి మార్చ్ అనేది త్రూఅవుట్ తెలంగాణలో చేయడం జరిగింది। అదేవిధంగా ఈరోజు రాయన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో
పెద్దలు సీనియర్ నాయకులు ఎన్ఎస్యూకి ఎప్పుడు అనుదండగా ఉండే మా సంగీతం శ్రీనివాస్ అంకుల్ గారు, అదేవిధంగా ఈ జిల్లాకు చెందిన ఎన్ఎస్యూఐ మాజీ జిల్లా అధ్యక్షుడైన సాయి ప్రసాద్, అదేవిధంగా ఈ జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు ఆర్టీఏ మెంబర్ అయిన సంగీతం శ్రీనాథ్ గారు, భాను గారు, దామోదర్ గారు, నాతో పాటు వచ్చిన హైదరాబాద్ నుంచి ఎడమ పవన్ గారు. ఈ యొక్క ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం, మొన్న మనం చూసినాం భారతదేశం పాకిస్తాన్ తోటి ఉన్న ఈ పరిస్థితులల్లో మోడీ కేవలం అమెరికా పిలుపు మేరకు వెనుకకు రావడం జరిగింది. మరి అదే గతంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు కూడా వార్ జరిగేటప్పుడు వారు ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఎంతో ధైర్యాన్ని చేకూరుస్తూ ఒక మహిళగా చాలా ప్రతిభ చూపించి అదే యుద్ధాన్ని వంట చేతులతోటి వారు అనుకున్నట్టు చేసిరు. కానీ ఈ రోజున్న ఈ బీజేపీ ప్రభుత్వం ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఎంతో అన్యాయం చేసింది. అంటే అమెరికా నుంచి లెటర్ రాగానే వారు ఒక ఒప్పందానికి వచ్చిర్రు. మరి ఆ రోజు కూడా ఇట్లనే అమెరికా మనమైన ఆదేశం చెలాయించాలని చూస్తే ఇందిరాగాంధీ గారు వినలేదు. సో వారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ వారి స్ఫూర్తిని అందరూ మళ్ళీ గుర్తు చేసుకోవాలని ఈ యొక్క ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం. వీర్నపల్లి మండలం కంచెల గ్రామంలో పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. కంచెల గ్రామంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం పర్యటించారు. గ్రామంలోని పలువురు జ్వరంతో బాధపడుతుండగా వారి ఇంటికి వైద్య బృందంతో కలిసి కలెక్టర్ వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలు తమ ఇంట్లో పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా పారిశుద్ధ్య పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో ఫీవర్ సర్వే నిర్వహించాలని వైద్యాధికారులకు సూచించారు. జ్వరం లక్షణాలు ఉన్న వారిని ప్రభుత్వ దవాఖానకు తరలించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా వైద్యాధికారి రజిత, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అబ్దుల్ వాజిద్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేటి రాజకీయాలకు పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వారు కావాలని, అప్పుడే దేశంలో ఉన్న నిరుపేదలకు న్యాయం జరుగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ అన్నారు. ఈ రోజు సిరిసిల్లలోని సుందరయ్య నగర్ చౌరస్తాలో దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సభ సిపిఎం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇట్టి వర్ధంతి సభలో పార్టీలకు అతీతంగా సుందరయ్య నగర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మోషం రమేష్ మాట్లాడుతూ, నేటి రాజకీయాలకు పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వారు దేశానికి కావాలని, అప్పుడే దేశంలో ఉన్నటువంటి నిరుపేదలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నటువంటి వారు అంగు హార్పటాలు చూపించడానికి తప్ప ప్రజలకు సేవ చేయాలని ఏమాత్రం లేదన్నారు. సుందరయ్య పెద్ద జమీందారు కుటుంబంలో పుట్టినప్పటికీ తన పుట్టినరోజును తనకు వచ్చిన ఆస్తిని మొత్తం పేదలకు పంచి వారు ఏ విధంగా జీవిస్తారో వారితో పాటు జీవనం కొనసాగించిన గొప్ప వ్యక్తి అని అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం అంటరానితనానికి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోడం రమణ, సిపిఎం కమిటీ సభ్యులు సూరం పద్మ, అన్నదాస్ గణేష్, సుందరయ్య నగర్ ప్రముఖులు రాపల్లి రమేష్, దుబాల వెంకటేశం, వెంగళ శ్రీనివాస్, బత్తుల రమేష్, సుంచు ప్రకాష్, మార్గం లక్ష్మణ్, కట్ల సతీష్, లింగంపల్లి దేవయ్య, డిస్ సురేష్, గాజుల సదానందం, సిపిఎం జిల్లా నాయకులు మిట్టపల్లి రాజమల్లు, సిరిమల్లి సత్యం, తన్నీరు లక్ష్మీరాజం, నక్కా దేవదాస్, బెజిగం సురేష్, చిందం కమలాకర్, స్వర్గం శేఖర్, చందుపట్ల పోచమల్లు, ఎలిగేట్ శ్రీనివాస్, బాస శ్రీధర్, బెంగి సంపత్ తదితరులు పాల్గొన్నారు. దక్షిణ భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్లో పెద్ద ఎత్తున ఆయనకు వర్ధంతి సభ నిర్వహించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. కాలనీ వాసులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ సుందరయ్య నగర్ వాసులు కూడా ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఈరోజు చూసినట్టయితే రాజకీయాలకు ఆదర్శంగా ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక సుందరయ్య గారు మాత్రమే చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయనే తిరాక ఈరోజు ఏ నాయకుడు కూడా లేనటువంటి సందర్భం ఉంది. ఈరోజు రాజకీయ నాయకుల పరిస్థితి చూసినట్టయితే చిన్న కౌన్సిలర్ కంచి మొదలుకుంటే వాళ్ళు ఒక పదవి రాగానే మరి పెద్ద ఎత్తున కార్లు, బంగ్లాలు ఇట్లా ఉదాగా చూపించే లెక్కలలో ఈరోజు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. కానీ సుందరయ్య అంత పెద్ద పదవులు ఉన్నా కానీ, ఎన్ని పార్లమెంట్ సభ్యులు అయినా కానీ, ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా మరి ఆయన నిరభరణంగా జీవించుకుంటూ మరి ప్రజల పక్షాన్ని నిలబడి మరి ఎలాంటి అంగు ఆర్పాటు లేకుండా మరి ఆయన జీవించినటువంటి వ్యక్తి. ఆయన ఈరోజు నాటి నుండి నేటి వరకు రాజకీయాలు ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఇప్పటి రాజకీయాల్లో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రస్తుతం
బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు చూసినట్టయితే పేద ప్రజలపై అనేక భారాలు మోపుతూ ధరలు పెరిగే పరిస్థితి ఉంది. అట్లాగే రైతులకు వాళ్ళకు సంబంధించినటువంటి హక్కులను కూడా కారాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా కార్మికులకు సంబంధించిన కార్మిక హక్కులను కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం కాలరాస్తూ మరి కార్మికులను బానిస సంఖ్యలు విధించే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. కాబట్టి మరి కార్మికుల గురించి పేద ప్రజల గురించి మరి అందరి గురించి పోరాడినటువంటి సుందరయ్య గారి ఆశయాలతో మరి రాబోయే కాలంలో మరి పేద ప్రజలకు బడుగు బలైన వర్గాలకు అదేవిధంగా వాళ్ళందరికీ రైతాంగానికి అండగా నిలిచే విధంగా ఈరోజు మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ముందుకు రాగాలని అదేవిధంగా యువకులందరూ కూడా సుందరయ్య గారి ఆశయాల సాధనకు కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తాం. కమ్యూనిస్టు లీడర్, గొప్ప నాయకులు, పేదల పక్షపాతి, కార్మిక పక్షపాతి, మరే ఈ ప్రాంతానికి రైతాంగ సాయుధ పోరాటంలో మరి వారు చేసినటువంటి పోరాటం కావచ్చు, స్వాతంత్ర ఉద్యమంలో వారు చేసిన పోరాటం కావచ్చు, మరి కులామతాలకు అతీతంగా మరి అందరినీ సమానంగా ఉంచాలని మరి వారి యొక్క ఆశయ సాధనలో మరి అందరూ కూడా పయనించాలని మరి వారు చేసినటువంటి త్యాగాలను ఈరోజు గుర్తు చేసుకుంటూ మరి సుందరయ్యలో పెద్ద ఎత్తున కూడా మరి వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా మరి చేసుకోవడం నిజంగా ఇది శుభ పరిణామం. ఈరోజు పార్టీలకు అతీతంగా కూడా మరి మా సుందరయ్య గారు ప్రముఖులందరూ కూడా ఈరోజు పాల్గొని వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. వారు ప్రపంచ కార్మిక దినోత్సవం మే 1వ తారీఖున 1913లో నెల్లూరు జిల్లాలో మరి వారు జన్మించడం జరిగింది. వారి జీవితం మరి 1952లో మరి నెల్లూరు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై తర్వాత 1956లో మరి గన్నవరం శాసనసభ్యుడిగా ఎన్నికై మరి వారు అనేక సమస్యలపైన అటు పార్లమెంటులో అసెంబ్లీలో పోరాడినటువంటి గొప్ప వ్యక్తి. వారందరూ కూడా మరి పార్లమెంటు సభ్యులు మరి పెద్ద పెద్ద కార్లలో వెళ్తే ఒక సామాన్య కార్యకర్తగా వారు సైకిల్ మీదనే మరి పార్లమెంటుకు వెళ్ళినటువంటి వ్యక్తి మరి సుందరయ్య గారు. వారి అందరినీ కూడా వారు చేసిన త్యాగాలను ఈరోజు స్మరించుకోవడం జరుగుతుంది. మరి వారు స్వాతంత్ర ఉద్యమంలో మరి ఉప్పు సత్యాగ్రహ దీక్షలో మరి పోరాటంలో పాల్గొన్నటువంటి ఆయన వ్యక్తిని మనందరూ కూడా స్మరించుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మేమందరూ కూడా ఘన నివాళులు అర్పిస్తూ వారికి మరి మల్లచ్చ ఏడాది వరకు ఇక్కడ సుందరయ్యలో వారి యొక్క స్థూపాన్ని అనే ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అనే విధంగా మీ అందరూ కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాధు వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో రెడ్డి అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ ఆధ్వర్యంలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మెమోంటోలు అందించారు. ఎల్లారెడ్డిపేట మండలం రెడ్డి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన రెడ్డి కుల విద్యార్థులను అభినందించి మెమోంటోలు అందజేసి విద్యార్థుల తల్లిదండ్రులను సత్కరించారు. ఈ సందర్భంగా రెపా మండల అధ్యక్షులు మోతే దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదిగినప్పుడే తల్లిదండ్రులు సంతోషిస్తారన్నారు. రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు చదువు విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలిగినా జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులుగా మీ వెంట నేనుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం మండల అధ్యక్షులు గుండాడి వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రామరెడ్డి, ఆర్ఎంపీ పిఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పాతురి ప్రవీణ్ రెడ్డి, మండల రెపా కోశాధికారి ముత్యాల వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాసరెడ్డి, రాగుల ఎల్లారెడ్డి, కోలా బాపురెడ్డి, పారిపల్లి రామిరెడ్డి, రాగుల మల్లారెడ్డి, తోకల శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు ఎనర్జీ వస్తుంది మనకి. చప్పట్లు కొట్టండి. ఒక ఫోటో తీయండి. వెళ్ళండి. సరే, ఇద్దరిద్దరు ఉండండి. ఫోటో అండ్ మెడల్ స్టూడెంట్కి. మన రాఘుల్ ఎల్లారెడ్డి కూడా మొత్తం ఫాలో చేస్తున్నాడు మన రేపాను. ఇద్దరు ఉండండి. మెడల్ వేయండి. మెమోంటో వేయండి. టాప్ ర్యాంక్ వారు కూడా అభినందించండి. ఇప్పుడు అభినందన తీసుకుంటున్న రోహిత్ రెడ్డి కూడా 16th ర్యాంక్. అంటే మన వాళ్ళు చూడండి ఎట్లా ఉన్నారు. కేవలం 10th ఇంటర్ మార్కులు లేరు. శివారెడ్డి ర్యాంకులు కూడా కొడుతున్నారు, గుర్తుంచుకో. కుంభాల రోహిత్ రెడ్డి, సుధాకర్ రెడ్డి కళావతి గారు 10లకు సురేందర్ రెడ్డి మంగవ్వ రాజన్నపేట గారు, అమ్మాయి కూడా మంచి ఫలితాలు సాధించింది. పిల్లలు మీరు గమనించాల్సింది ఇదే, మీ పేరెంట్స్కు మీ ఫలితాల వల్ల ఆ సన్మానం జరుగుతుంది.
మీరు సాధించిన విజయాలకు వాళ్ళని మనం సన్మానిస్తున్నామంటే ఒకసారి ఆలోచించండి, ఈ ఫలితాలు ఎంత ఆనందాన్ని ఇస్తాయో మా అందరికీ. నెక్స్ట్ నాగల్లి బిడ్డలైనందుకు మనకు నిజంగా గర్వకారణం. ఒకసారి వారిద్దరికీ ఈ కరతాళం ద్వారా కృతజ్ఞతలు సార్. భాస్కర్ రెడ్డి సార్ అండ్ సీనన్న ఇంకా మల్లారెడ్డి గారు చాలా మంది ఉన్నారు. నిజంగా వారు చేస్తున్నటువంటి సేవ మనకంటే కూడా గొప్పదని నేను భావిస్తాను. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే పెద్దలు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా పిల్లలు పేరెంట్స్ చాలా చక్కగా విన్నారు. దయచేసి పిల్లలు ఈ చెవిన విని ఆ చెవి నుండి పంపించకుండా ఈరోజు ఇక్కడ మాట్లాడిన పెద్దలు మాట్లాడినటువంటి విషయాల్ని మీరు మెదడులో నిక్షిప్తం చేసుకొని ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను. మీ చదవడాన్ని ఏదో హాబీగా కాకుండా ఒక ప్యాషన్గా మార్చుకోండి. ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళు ఆయా వృత్తులలో ఏదో వస్తున్నారు పోతున్నారు టైప్లో చేస్తలేరు ఎవరు కూడా. దాన్ని ఒక ప్యాషన్గానే ఇందాక ఒక 10 మంది వక్తలు చాలా స్పష్టంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. రెడ్డిస్ విద్యారంగంలో రాణించాలంటే అనేకమైనటువంటి సవాళ్ళతో ఉన్నటువంటి ప్రయాణం. పోటీ ప్రపంచంలో మనకు ఏ రకమైనటువంటి రిజర్వేషన్ ఎక్కడ కూడా లేవు. దాంతోపాటు చాలామంది రెడ్డిలు నిరుపేదలుగా ఉన్నారు. వ్యవసాయం చేసుకుని పిల్లలను చదివించేటువంటి అనేక మంది తల్లిదండ్రుల యొక్క పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో వ్యయ ప్రయాసాలకు వచ్చి చదువుకోవడం అటువంటి జరుగుతుంది. ఇట్లా ఇబ్బంది పడుతూ చదువుతున్నటువంటి మిమ్మల్ని మరి అభినందించడానికి ముందుకు వచ్చినటువంటి రేపా కార్యవర్గాన్ని అభినందిస్తూ తప్పకుండా రాబోయే రోజుల మీ అందరికీ పూర్తి స్థాయిలో జిల్లారెడ్డి సంఘం పక్షాన కూడా మీ వెన్నంటూ ఉండి రేపాకు వెన్నంటుండి విద్యార్థులందరికీ కూడా వెన్నంటూ ఉండి ఇంకా ముందుకు నడిపించేందుకు కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇందాక చాలామంది నాకంటే పెద్దవాళ్ళు చాలా విషయాలు చెప్పారు. దాంట్లో కొన్ని మనం చూసినట్టయితే ఇప్పుడు నరసింహారెడ్డి గారు చెప్పొచ్చు, వెంకరెడ్డి గారు చెప్పొచ్చు, మా ప్రవీణ్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ప్రపంచమంతా కూడా నాలెడ్జ్ చదువు ద్వారానే నాలెడ్జ్ వస్తుంది, నాలెడ్జ్ ద్వారానే ప్రపంచం నడుస్తున్నదానికి చాలా ఎగ్జాంపుల్స్ మనం చూసుకోవచ్చు. ప్రజావాణిలో వచ్చే సమస్యలు పరిష్కరిస్తున్నామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చే అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. పెండింగ్ లో పెట్టవద్దని స్పష్టం చేశారు. మొత్తం 120 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ 54, సిరిసిల్ల మున్సిపల్ 11, డిఆర్డీఓకు 7, జిల్లా ఉపాధి కల్పన అధికారికి 6, హౌసింగ్ కి 5, ఎస్టీసీకి 4, జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా విద్యాధికారికి 3 చొప్పున, ఎస్సీ కార్పొరేషన్ ఏడీఎస్ అండ్ ఆర్, డిసిఎస్ఓ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ జిల్లా వైద్యాధికారికి 2 చొప్పున ఆయా శాఖలకు కలిపి మొత్తం 180 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలోని 5 మహిళా సంఘాల ఎరువుల దుకాణాలకు ఈ పాస్ విషయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పంపిణీ చేశారు. ఇందిరా మహిళా శక్తి కింద జిల్లాలోని పలు మహిళా సంఘాల బాధ్యులకు ఇటీవల పురుగు మందులు, ఎరువుల దుకాణాల పత్రాలు అందజేయగా సోమవారం మహాలక్ష్మి గ్రామక్య సంఘం ఫెర్టిలైజర్స్ అండ్ విత్తనాలు, శ్రీ ధనలక్ష్మి మండల సమాఖ్య ఫెర్టిలైజర్స్ అండ్ విత్తనాలు, వేములవాడ శివరాం గ్రామైక్య సంఘం ఫెర్టిలైజర్స్ అండ్ విత్తనాలు, వేములవాడ మండలం బొల్లారం విలాసాగర్ గ్రామైక్య సంఘం ఫెర్టిలైజర్స్ అండ్ విత్తనాలు, బోయినపల్లి వెన్నెల గ్రామ సమాఖ్య సంఘం రుద్రంగి వారికి యంత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రజావాణిలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, వేములవాడ ఇన్ఛార్జ్ ఆర్డీఓ రాధాబాయి, జెడ్పీ సీఈఓ వినోద్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. బీటీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండలంలో నిరుపేద యువతుల వివాహాలకు 2 టేకు మంచాలను ఉచితంగా అందిస్తుండగా ఇప్పటి వరకు 500 జంటలకు మంచాలు పంపిణీ పూర్తయిన సందర్భంగా బీటీఆర్ ఫౌండేషన్ సభ్యులు సంబరాలు నిర్వహించారు. ఇల్లంతకుంట మండలంలో బెంద్రం తిరుపతి రెడ్డి సారథ్యంలో నడుస్తున్న
బీటీఆర్ ఫౌండేషన్ గత 5 సంవత్సరాలుగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారు. ఫౌండేషన్ ద్వారా మండలం నుండి నిరుపేద అమ్మాయిల వివాహాలకు 2 టేకు మంచాలను వితరణగా అందిస్తుండగా ఇప్పటి వరకు 501 జంటకు మంచాలు అందించిన సందర్భంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో బీటీఆర్ ఫౌండేషన్ సభ్యులు సంబరాలు నిర్వహించారు. టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. బీటీఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిందిరం తిరుపతి రెడ్డి పూలమాలను శాలువలతో ఘనంగా సత్కరించారు. మునుముందు ఇలాంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని వారు కోరారు. ఇక్కడ చూడండి. ఓకే ఇక్కడ చూడండి. బీటీఆర్ ఫౌండేషన్ ద్వారా ఇల్లంతకుంట మండలంలోని నా పేదింటి ఆడబిడ్డల 500 కుటుంబాలకు ప్రతి కుటుంబ ఆడబిడ్డ పెళ్లికి చేయుతగా కళ్యాణ కానుకగా మా గ్రామాల్లోని బీటీఆర్ ఫౌండేషన్ సేవా ప్రతినిధుల సహకారంతో మరియు 501 కుటుంబానికి ఈరోజు వరకు 10,000 రూపాయల విలువైన టేకు మంచాలను అందించడం 60 లక్షల వ్యయంతో అందించడం జరిగింది. చాలా సంతోషిస్తున్నాం. చాలా ఆనందమయంగా ఉంది. ఎందుకంటే మేము మా జీవితంలో కూడా ఇలాంటి సందర్భం వస్తుంది, ఇలాంటి సేవలు చేసి మా మండల ప్రజల మన్ననలు పొందుతామని ఊహించలేదు. 2020లో బీటీఆర్ ఫౌండేషన్ స్థాపించి 5 సంవత్సరాలలోనే 501 కుటుంబాలకు మరియు కళ్యాణ జంటలకు మేము 501 కుటుంబాలకు మంచాలను అందించడం 60 లక్షల వ్యయంతో మంచాలు అందించడం మాకు గర్వంగా ఉన్నది. ఎందుకంటే ముందు కూడా మా ప్రజల మన్ననలు ఉంటే బీటీఆర్ ఫౌండేషన్ సేవలను మరింత కూడా ప్రజలకు చేరువగా చేసి మరి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా బీటీఆర్ ఫౌండేషన్ మాకు ఉన్నదనే ధైర్యాన్ని మనోధైర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాం. మాకు ఇల్లంతకుంట మండల ప్రజల సహకారంతో పాటు మీడియా మిత్రుల సహకారం కూడా అవసరం ఉంది. ఈరోజు ఈ ఘన విజయానికి కూడా మీడియా మిత్రుల సహకారమే ఎంతో ఉన్నది. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఏ పేదేంటి ఆడబిడ్డ కళ్యాణం జరిగినా మీడియా మిత్రుల ద్వారా మాకు సమాచారం అందేది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరియు గ్రామాల్లోని అందరికీ సమస్త ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీ సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ మా మండల ప్రజలందరి సంపూర్ణ ఆశీస్సులు మాపై ఉండాలని కోరుకుంటా ఉన్నాం. మరియు గ్రామాల్లోని సేవా ప్రతినిధులు కూడా ఇదే విధంగా సంపూర్ణంగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను బీటీఆర్ ఫౌండేషన్ ద్వారా. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని లేఅవుట్ స్థలాలను కాపాడడమే లక్ష్యంగా బీజేపీ పార్టీ పనిచేస్తోందని, మాకు ఎలాంటి వ్యక్తిగత కక్షలు లేవని బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ లేఅవుట్ స్థలాలను కొంతమంది ఆక్రమించుకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఈ రోజు బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మాజీ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ మాట్లాడుతూ లేఅవుట్ చేసిన స్థలాల్లో 10% స్థలాన్ని మున్సిపల్ వారికి అప్పగించగా పట్టి స్థలాలపై బీజేపీ ఆధ్వర్యంలో ఆర్టీఏ ద్వారా సమాచారం తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో విద్యానగర్ ప్రాంతంలో 121 గజాల స్థలాన్ని మాజీ కౌన్సిలర్ ఆక్రమించుకున్నట్లు నిర్ధారణ అయినట్లు తెలిపారు. సుమారు 40 లక్షల విలువైన అట్టి స్థలాన్ని ప్రభుత్వం విచారణ చేపట్టి స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని లేఅవుట్ అయిన స్థలాలు ఎన్ని స్థలాలు ఉన్నాయి, దానికి సంబంధించి వాళ్ళు లేఅవుట్ చేసిన వాళ్ళు మున్సిపాలిటీకి ఎన్ని స్థలాలు ఇచ్చిర్రని ఆర్టీఏ ద్వారా మున్సిపల్ను అడగడం జరిగింది. మున్సిపల్ని అడిగితే వాళ్ళు ఇచ్చిన మొత్తము 79 లేఅవుట్లు సిరిసిల్లలో ఉన్నాయని మున్సిపల్ వాళ్ళు మనకి ఇచ్చిన సమాచారంలో మొదటి పేజీలోని మొదటిదే. ఇది గూడూరి పరశురాం గారు, కొక్కుల ఎల్లప్ప గారు 1980 గ్రామ పంచాయతీ కాలంలో లేఅవుట్ చేసి లేఅవుట్ ప్లాట్ నెంబర్ 13 121 గజాల స్థలాన్ని మున్సిపల్కి ఇవ్వడం జరిగింది. ఈ స్థలము నాట్ ట్రేసేబుల్ అని మున్సిపల్ రికార్డులో ఉన్నది. మున్సిపల్ రికార్డులో నాట్ ట్రేసేబుల్ అని వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్, ఇది కాగితము. వాళ్ళు దొరకడం లేదు స్థలం అని రాసి పెట్టుకున్నారు. ఇది ఎందుకు దొరకడం లేదు అని మేము పరిశోధన చేయగా
ఇంటి నెంబర్ ద్వారా ఈ ఒక్క ల్యాండ్ మాత్రమే ఉన్నది. ఈ ఒక్క ల్యాండ్ ఏంటంటే 121 గజాల స్థలమే. దీన్ని తక్కువ చేసి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది ఏంటిది అంటే స్థలం పడమర దీనికి ద్వారం. ఇది జిందం దేవదాసు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయబడింది. దీని మొత్తము 42 సంవత్సరాలు 1983 నుంచి ఇప్పటి వరకు ఒకే ఒక డాక్యుమెంట్ అయింది. దీనికి డోర్ నెంబర్ మాత్రమే ఉంది, సర్వే నెంబర్ ఉంది. దీనికి ప్లాట్ నెంబర్ ఎలాంటి ప్లాట్ నెంబర్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయబడిన స్థలం ఈ సర్వే నెంబర్ లేదని ఉన్నదా అంటే ఇది ఒకటే స్థలం. రాబోయేది మున్సిపల్ వైస్ చైర్మన్ గారిది, మాజీ వైస్ చైర్మన్ గారిది మీ ముందుకు తీసుకురాబోతున్నాం. దాని తర్వాత మున్సిపల్ కౌన్సిలర్లది ముందు కథనాలు మీకు మీ ముంగడికి వాళ్ళ కబ్జాలు, బీఆర్ఎస్ నాయకుల ఏవైతే మున్సిపల్లో చేసిన కబ్జాలు ఉన్నాయో అవి ఒక్కొక్కటి అన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అందులో ప్రజలు మాకు అందరు సహకరించాలి. మేమేదో వ్యక్తిగత కక్షతోనో ద్వేషంతోటో ఇవన్నీ చేస్తున్నాం అనేది చాలా పొరపాటైన విషయం. ఎందుకంటే ఇది ప్రజల ఆస్తిని వాళ్ళు దోచుకున్నారు కాబట్టి ప్రజల ఆస్తికి మేము భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది. భారతీయ జనతా పార్టీ ప్రజల ఆస్తి కోసం కొట్లాడుతున్నదని మీరు గ్రహించాలి. మాకు బీఆర్ఎస్ నాయకుల మీద ఎలాంటి ద్వేషం కానీ కోపం కానీ లేదు అని వాళ్ళు గ్రహించాలి. ఇది కేవలం వాళ్ళు చేసిన దోపిడీని మేము ప్రశ్నిస్తున్నాము. ప్రజల కోసం మేము పనిచేస్తున్నామని ప్రజలందరూ దీన్ని స్వీకరించాలని మేము మరోసారి మరో వరుస కథనంతో వైస్ చైర్మన్ గారి, మాజీ వైస్ చైర్మన్ గారి కథనంతో మీ ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. దేశ ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను కోనరావుపేటలో యూత్ కాంగ్రెస్ నాయకులు దహనం చేయడాన్ని ఖండిస్తూ మండల బీజేపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిన్నటి రోజు కొంతమంది యూత్ కాంగ్రెస్ నాయకులు దేశ ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేయడానికి నిరసిస్తూ దహనం చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని మండల బీజేపీ అధ్యక్షుడు మిరియాల్ బాలాజీ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మతి భ్రమించిందని, దేశ రక్షణ కోసం నరేంద్ర మోదీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని పాకిస్తాన్ పై యుద్ధం చేస్తే దానిని జీర్ణించుకోలేక మోదీపై అసత్య ఆరోపణలు చేస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం ఏమైనా చర్య అని అన్నారు. మోదీ దిష్టిబొమ్మను దహనం చేసిన వారిపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోనరావుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇటు కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గొట్ట రామచంద్రం, బూత్ అధ్యక్షుడు దుర్లా శంకర్, యశోద రాజు, దడిగా గంగయ్య, మోత్క మోహన్, రామరెడ్డి, నోముల భాస్కర్ రెడ్డి, పాలకుర్తి శ్రీనివాస్, జలంధర్, లంబా వేణు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు దేశ ప్రధాని అయిన శ్రీ నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మను దహనం చేయడం ఎంత విడ్డూరం అంటే, మరి కాంగ్రెస్ వాళ్లకు కళ్ళు కనపడతలేవా? భారతదేశం మీద పాకిస్తాన్ వాళ్ళు దాడి చేస్తే వాళ్ళు దాడి చేసిన దానికి ధీటుగా ఎదుర్కొన్న భారతదేశ సైనికులకు ఫ్రీడమ్ అనేది ఏర్పాటు చేసిన శ్రీ నరేంద్ర మోడీ గారిని ఆయన దిష్టిబొమ్మను దహనం చేయడం ఎంత విడ్డూరం అంటే, ప్రజలందరూ నవ్వుకుంటారు ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసే పనుల గురించి. మరి వాళ్ళకి కనపడతలేవా? ఎక్కడ చూసినా గొంగలి అక్కడే ఉన్నట్టు, ఎక్కడ ఏ ఊర్లోనన్నా చూడు వడ్ల కుప్పలు అయితే అక్కడే ఉన్నాయి. మరి వడ్ల కుప్పల కాడికి పోయి రైతుల దగ్గరికి పోయి మాట్లాడిచ్చే పాపాన పోలేదు. మరి లారీలు కూడా రావడం లేదు. లారీలు రావాలి, రైతులను తొందరగా వడ్లు పోయే విధంగా చేసే పద్ధతి నేర్చుకోవాలి. ఈ కాంగ్రెస్ నాయకులకు ఇంత కూడా ఇంకిత జ్ఞానం లేకపోతే మరి పరిస్థితి ఏడుదాకా దిగజారుతుందో అర్థం చేసుకోవాలి. మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళని విమర్శించలేము, విమర్శించం కూడా. అనవసరమైన రాద్ధాంతం చేసి నిన్న దిష్టిబొమ్మ కాలబెట్టిన దాని మీద మేము ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. మరి దీనికి ప్రతిచర్యగా మేము చేస్తాం, కానీ మేము ముందుగా మాత్రం తప్పు చేయము. ఇది దృష్టిలో పెట్టుకొని మేము ఎస్ఐ గారికి కంప్లైంట్ చేసినాం. కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ కోనరావుపేట మండల కేంద్రంలో శ్రీ నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ దహనం అనేది అనుచితం. వీళ్లకు చేసే పని మనసున పట్టకుండా ఇచ్చిన హామీలు మర్చిపోయి ఎక్కడో ఏదో జరిగిన దానికోసం ఇవాళ నిన్న కోనరావుపేటలో దిష్టిబొమ్మ దహనం అనే కార్యక్రమం చాలా విడ్డూరంగా ఉంది. మరి మతి చెల్లించి చేస్తారో ఏమో అర్థమవుతలేదు. రాహుల్ గాంధీ క్రేజ్ పెరుగుతుంది, కావాలని బీజేపీలు ఏదో అనగదొక్కడం కోసం చేస్తారని చెప్పి వాళ్ళు వ్యాఖ్యలు చేస్తారు. రాహుల్ గాంధీ క్రేజ్ పెరిగితే ఢిల్లీలో గాడిద గుడ్డు రాకపోతుండే. తెలంగాణ ప్రభుత్వం గద్దెనెక్కడం కోసం మీరు ఇచ్చిన వాగ్దానాలల్లా ఏ ఒక్క వాగ్దానం అయినా పూర్తి స్థాయిలో నెరవేర్చిరా, అవి చూసుకోర్రి. అలాగే
కళ్ళల్లో రైతులు ఎడతారు 2 నెలల నుంచి. అవన్నీ పక్కన పెట్టి ఎక్కడో ఏదో జరిగిన దానికోసం నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మ దహనం చేయడం ఇది చట్టరీత్యా నేరం. దీన్ని తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోట్రపేట ఎస్ఐ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ప్రపంచ దేశాలు ఇలా నమో మంత్రాన్ని జపిస్తూ ఉన్నాయి, పాదాక్రాంతులు అవుతూ ఉన్నారు. అసలు దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో తను ఆలోచిస్తూ ఉంటే తిన్నది అరగక మనసున పట్టక ఈ పిచ్చి పిచ్చి పనులు చేయడం. అలాగే నిన్నటి రోజున వాళ్ళు మాట్లాడిన మాటలు జరగబోయే రోజులలో మేము బీజేపీ నాయకుల్ని రోడ్డెంబడ తిరగనియమని చెప్పిన 4 రోజులైతే మిమ్మల్ని జనాలు తిరగనియరు, మేము కాదు. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు, మీరు చెప్పిన మాటలు, గద్దెనెక్కడం కోసం చేసిన వాగ్దానాలన్నింటినీ నెరవేర్చిన తర్వాతనే రమ్మని అంటారు. అది ఆలోచించండి. మీరు మమ్మల్ని తిరగనియకపోవడం కాదు, మిమ్మల్ని జనాలు తిరగనియరు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఇంకొకసారి ఇలాంటి వ్యవహారాలు చేస్తే ఊరుకునేది లేదు. చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. మీలాగా సోషల్ మీడియాలో పనికిరాని పనులు ఇలాంటి చేసే కార్యకర్తలు కాదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడి సబబుగా విమర్శించే ఆలోచన ఉంటే విమర్శలు చేయండి. దానికి మేమేం చేయాలనేది ఆలోచించి మేము చేస్తాం. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే మాత్రం ఊరుకునేది లేదు. ఖబర్దార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.